కోపం కాకుండా ఈ వీడియో చూడండి. కార్యకర్తలారా తెచ్చుకోండి. మీరు రాజకీయాలకు సేవ చేయడానికి వస్తుర్రా లేక మీ జీవితాన్ని నాశనం చేసుకోనికి వస్తుర్రా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎవరి కోసం గొడవ పడుతుండ్రు? మీరు ఎవరి కోసం సోషల్ మీడియాలో తిట్టు తింటుర్రు, కేసులు వేసుకుంటారు? మీ నాయకుడేమో ఏసీ గదిలో కూర్చుంటాడు, మీరు మాత్రం ఎండనక వాననక రోడ్ల మీద తిరగాలి. ఆయన పిల్లలేమో ఫారిన్లో చదువుతారు. మీ పిల్లల భవిష్యత్తు ఎవరు చూసుకుంటారో మీకే తెలియదు. ఎన్నికల సమయంలో మీరు వాళ్ళకి కావాలి, మీరు వాళ్ళకు ముఖ్యులు. ఎన్నికలు అయిపోయాక మీరెవరో వాళ్ళెవరు. మీరు కొట్టుకుంటే కేసులేమో మీ మీద, మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబం ఏమో బాధపడుతుంది. కానీ మీ నాయకుడు ఒక్కసారి రాడే, ఈ టెంకల్లో రాడే. మీ అమ్మకు, మీ నాయనకు, మీ భార్యకు, మీ పిల్లలకు మీరు కావాలి, మీ పార్టీ కాదు. మీరు పడే కష్టానికి మీ ఇంట్లో ఉన్నోళ్ళు సుఖంగా ఉన్నారా లేదా అన్నది ఒక్కసారి చూసుకోరు. లేదు మాకు పార్టీ జెండా ఎగరాలి, పార్టీ మాత్రమే కావాలి అని అనుకుంటే కుటుంబాన్ని వదిలిపెట్టుంది. పార్టీని సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ అంధభక్తితోటి తిరుగుడు మాత్రం పెద్ద తప్పు. ప్రశ్నించాలి, మీ నాయకుడిని మీరే ప్రశ్నించాలి, మీ హక్కుల కోసం నిలబడి కొట్లాడాలి. మీరు మారితేనే రాజకీయాలు మారుతాయి, మీరు ఆలోచన చేస్తేనే సమాజం ముందుకు పోతుంది. సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా ప్రశ్నించడం నేర్చుకోండి. మీ విలువలను మీరే గుర్తు చేసుకోండి, గుర్తించండి, గర్జించండి.